కొడుకు అన్నావుగా, వెళ్ళి మీ కొడుకునే అడుగు. నీ కొడుకే కదా, నీలాగే కదా సేమ్. ఆలోచిస్తుంటే తప్పంతా నాదే అనిపిస్తుంది. నేనే నా కొడుకు లైఫ్ స్పాయిల్ చేశాను. అమ్మ దినమ్మ, ఇదంతా యాక్టింగ్ గా. కొడుకే కళాకారుడు అనుకున్నా, తండ్రి అంతకు మించిన కళాకారుడు. ఈ కళాకారుల కుటుంబానికి అదిగో ఆ కళాకారినియే కరెక్ట్. మేమిద్దరం మాత్రం మనసిచ్చి పుచ్చుకున్నాం. ఏమిచ్చావున్నా? మనస్సు. ఏం పుచ్చుకున్నావురా? మనస్సు. మనస్సు. ఏం జరిగినా కూడా అసలు దీన్ని ఎలా పెళ్లి చేసుకున్నారు నువ్వు? ప్రేమించుకున్నాం నాన్న. సినిమాల్లో మిమ్మల్ని శారీలో చూపిస్తారు కదండి. నీకు శారీ ఫ్యాంటసీ ఉందా? డైరెక్ట్ గా పాయింట్ అంటే పోయేలా ఉన్నావు. ఫస్ట్ రిలాక్స్ అవ్వు. ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళొచ్చి ఆకు మీద పడ్డా విరిగేది ముల్లే కదండి. ఏం చేస్తున్నావు? దిష్టి తీస్తున్నా. అసలు నీకు అమ్మాయిలతో ప్రాబ్లం ఏంట్రా? భయమండి. ఇప్పుడు ఆ అమ్మాయి నీ దగ్గరికి వస్తే, నేనే ఆ అమ్మాయి అయితే ఏం చేస్తావు? ఇప్పుడు నేను నీ మరదలు, నువ్వు నా బావ. ఇంట్లో ఎవ్వరూ లేరు. ఏం చేస్తావు? అటు తిరగండి. అటు తిరిగినా పీకేదేం లేదు, చెప్పు. మీరే స్టార్ట్ చేయండి. బావా బావా చెప్పు. బావా అది ఏది? అయ్యో, కొంచెం దూరంగా ఉండి మాట్లాడు. అత్తయ్య మా అమ్మాయి చూస్తే బాగోదు. ఏం కంగారు పడుకు, ఇంట్లో ఎవ్వరూ లేరు. సడన్ గా వస్తే? లేరు, రారు, ఊరికెళ్ళారు. సరే బావా, నీకొకటి ఇవ్వాలి. ఏంటది? కళ్ళు మూసుకో. చిచి, ఏం చేస్తున్నావు నువ్వు? నువ్వంటే నాకు ఇష్టం బావా. అత్తయ్య మామయ్య మన మీద ఎంత నమ్మకం పెట్టుకున్నారు. నువ్వు చేసిన పనికి రేపు వాళ్ళకి నమ్మకం ఎలా చూపించాలి? లైఫ్ లో వాళ్ళు నేను ఫేస్ చేయగలనా? నువ్వంత ఫీల్ అవ్వకు, వాళ్ళేమనుకోరు. సారీ అత్తయ్య, సారీ మామయ్య, నన్ను క్షమించండి. రే ఆపరా నీ ఓవర్ యాక్షన్. అది కాదు అత్తయ్య, మామయ్య. వాళ్ళు లేరు, వాళ్ళు రారు. ఏ? చచ్చిపోయారు. నో అత్తయ్య, మామయ్య నన్ను వదిలేసి వెళ్ళిపోయారా? చివరి చూపు కూడా నేను నోచుకోలేదా? అయ్యో. రే 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 ఆపరా. చచ్చిపోలేదు, బతికే ఉన్నారు. జోక్ చేసా. ఊర్లో ఉన్నారు. 6 months తర్వాత వస్తారు. నిజంగా? నిజంగా. ప్రామిస్? ప్రామిస్ రా. రా అంటున్నావేంటి? ప్రామిస్ బావా. ఇంకెప్పుడు ఇలాంటి జోక్స్ అయ్యకు. సరేలే, ఏదో బావ కదా అని నేను సరసాలాడాను. ఏ ఆగే, నేను క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అవుతున్నానేంటి? ఆపేద్దాం. మీరు ఎలాగంటే అలాగే అండి. ఓ షిట్, ఏమైందిరా? మీరు ప్రెగ్నెంట్ అవుతారండి. ఏం చేసావని? ముద్దు పెట్టారు కదండి. రేయ్ కూర్చో కూర్చో. ఏ లోకంలో బతుకుతున్నావురా? ముద్దు పెట్టుకుంటే ప్రెగ్నెంట్ ఎలా అవుతారు? అవ్వరా అండి? అవ్వర్రా. ఇదంతా కాదురా, డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తా. నీ ఉద్దేశంలో సెక్స్ ఎప్పుడురా? దానికి చాలా ప్రాసెస్ ఉంటుంది కదండి. ఏంటా ప్రాసెస్? ఫస్ట్ పెళ్లి చూపులు, ఒకరినొకరు చూసుకోవాలి, నచ్చాలి, ఎంగేజ్మెంట్, పెళ్లి, తర్వాత ఫస్ట్ నైట్. పెద్ద పంచాయితే. స్టార్ట్ చేద్దామా? ఏంటి ప్రాసెస్? పెళ్లి చూపులు.
ఎంగేజ్మెంట్. అమ్మ దీనమ్మ రింగ్ రేయ్ తర్వాత ఏమైంది? పెళ్ళి. మరి తాళి? పెండి బాబు గుడ్డిగా నమ్మేశాడు, కాలు జారమంటే లైఫ్ ఇచ్చాడు. జీలకర్ర బెల్లమెత్తి రెండుకుంటే బెల్లం వీడి దుంపదగా దాని బండబడా. పులిరాజు గాడి ఇంట్లో పులిహార గాడి పెళ్ళి, జంబల హట్టుతో జారు మిఠాయిలొల్లి. అబ్రకాదబ్రా ఈని వంగ పెట్టింది, బ్రా బ్రా ఈని మింగ పెట్టింది. బ్రా బ్రా తలంబ్రాలు వేయించుకున్నది, వేలు పట్టి నడిపించమన్నది. ఫిగర్ 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 ఫింగర్, వన్ స్టాండ్ కంటే పెద్ద స్కెచ్ దాని హంగర్. ఫిగర్ 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 మిడిల్ ఫింగర్, తల్లి దీంతో చాలా డేంజర్. ఫస్ట్ నైట్. ఇంకా స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దామంటారు ఏంటండి, ఇదే ఇంపార్టెంట్ ఘట్టం. అమ్మయ్యా, ఇప్పుడు లైన్లోకి వచ్చాడు. బండి వచ్చింది, లడ్డు మిఠాయిలు తెచ్చింది. తోచో పాపాయడవకు గుడ్లో పండు తినిపిస్తా, కాలా గజా కంకాలమా. ఇప్పటికైనా స్టార్ట్ చేద్దామా? అప్పుడే కాదండి, ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి. వీడికి జన్మలో ఫస్ట్ నైట్ అయినట్టే. ఏమైందండి? ప్రాసెస్ అంతా చేశాక మళ్ళీ ఫస్ట్కి వచ్చావేంట్రా? మీ శరీరాన్ని గెలుచుకునే ముందు మీ మనసును గెలుచుకోవాలి కదండి. శరీరం ఏముందండి, మనసు ఇంపార్టెంట్ కదండి. సరిపోయింది. సరే అండి, నేను పడుకుంటా. వదిన గారు, మీతో కొంచెం మాట్లాడాలి, ఒకసారి పక్క వస్తారా? ఏయ్, ఇదంతా కాదు, నీకు ఎంత కావాలో చెప్పు. 10 lakhs. 3 lakhs. 10. 4. 10. 5 లాస్ట్ స్పాట్ క్యాష్. సరే. నువ్వు చెప్పిందంటే లవ్వెక్కడుందిరా? అసలు దానిలా పిల్లల్లో చూసావురా? కార్యేషు దాసి, కరుణేషు మంత్రి, భోజ్యేషు మాత, సైనేషు రంభ, రూపేషు లక్ష్మి, శమయేషు దాత్రి, శతధర్మ యుక్తి, కులధర్మ పత్ని. డబ్బులు వచ్చేసాయిలే, నాకెందుకని ఉండలేదు నాన్న. చేసే తప్పుడు పనైనా తప్పుగా చేయనంది. నన్ను కన్విన్స్ చేయడానికి చాలా ఐడియాస్ ఇచ్చింది, చాలా ట్రై చేసింది. తనకెందుకు నాన్న, ఆకలనగానే వండి పెట్టింది నాన్న. సుఖపెట్టడం గురించి తనకన్నా మనకు ఎక్కువ తెలుసా నాన్న? తను చేసే పని వల్లే కదా నాన్న మీరు వద్దంటున్నారు. నీ కొడుకుని మగాడు చేయడానికి తను కావాలి, కానీ నీ కొడుక్కి పెళ్ళంగా సరిపోదు కదా. అయితే తను నాకు కరెక్టే నాన్న, నేనే తనకి సరిపోను నాన్న. తను నాకు కరెక్టే నాన్న, నేనే తనకి సరిపోను నాన్న. ఆయన నేను కన్విన్స్ అవ్వలేకపోతున్నాను రా. 10 లక్షలు ఇస్తాను, వీడిని వదిలేసి వెళ్ళిపో. అంకుల్, ఇప్పుడే ఇస్తా, ఓకేనా?
నువ్వు నాకు కరెక్టే, కానీ నేను నీకు కరెక్ట్ కాదు. అది కాదండి. ష్. ఏమండి, మీ పేరు? చంద్రకళ. అంకుల్ లోపల 5 లక్షలకి సెట్ చేశాను, మీరేంటి 10 అన్నారు? తనేం తీసుకోకుండానే వెళ్ళిపోయిందిరా. అంకుల్ 55,000 తిరిగి కొట్టేసింది. హలో, సోముని పెళ్లి చేసుకుంటా అన్నావు కదా, పెళ్లి చేసుకో. మనం సెటిల్ అవడం అంటే డబ్బున్నోడిని పెళ్లి చేసుకోవడం కాదు, మనల్ని ప్రేమించేవాడిని పెళ్లి చేసుకోవడం. నాకిప్పుడే అర్థమైంది.